పిల్ల పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతుందని అనుకుంటున్నారా? నేనైతే ఉయ్యూరు తిరునాళ్ళకైతే వెళ్తున్నాను. ఇప్పుడైతే అయిపోయినాయి ఉయ్యూరు తిరునాళ్ళు. నేను వెళ్ళింది ఒక 10 డేస్ బ్యాక్ వెళ్ళానమాట. మార్నింగ్ ఏం కాదు, 8కి వెళ్ళానమాట. 8కే వాతావరణం చూడండి ఎలాగుందో. నేను రిటర్న్ 10కి వచ్చినప్పుడు కూడా వాతావరణం అలాగే ఉంది, ఫుల్ మంచుతో ఉందన్నమాట. ఇంటికాడ నుంచి బయలుదేరినాక గంగూరు దగ్గర అయితే ఆగామన్నమాట టిఫిన్ చేయడానికి. టిఫిన్ చేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ రష్ ఎక్కువ ఉంటే పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పి స్టార్ట్ అయిపోయాం. మేమైతే ఉయ్యూరు రీచ్ అయిపోయాం అనమాట. ఇది కూడా అమ్మవారి తిరునాళ్ళు అయితే వచ్చేసినాయి. ఇంకా ఇక్కడ నుంచి అమ్మవారి గుడి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం అమ్మవారిని దర్శించుకోవడానికి. ఎవ్రీ ఇయర్ వెళ్తాం అమ్మవారిని దర్శించుకోవడానికి. ఎందుకంటే అమ్మవారు నాకు చాలా చాలా ఇష్టం అనమాట, అందుకోసమని వెళ్తాము. అండ్ ఈ ఇయర్ ఏంటంటే పాప పుడితే నేను చీర సమర్పించుకుంటానని చెప్పి మొక్కుకున్నాను అమ్మవారికి. అందుకోసమని చెప్పి ఇంకా వెళ్ళి అమ్మవారికి మొక్కుబళ్ళు సమర్పించుకొని ఇంకొచ్చామన్నమాట. కాకపోతే నాకు ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాం, చూసారా క్యూ లైన్స్ ఎంత ఖాళీగా ఉన్నాయంటే మేము వెళ్ళిన టైంకి చాలా ఖాళీగా ఉన్నాయి. కానీ అమ్మవారిని చూడనివ్వలేదు, ఫాస్ట్గా లాగేస్తున్నారు అనమాట. ఒక్క 2 సెకండ్స్ అయినా అమ్మవారిని మనసారా చూసుకొని ఇస్తే బాగుండు అనిపించింది నాకు, కానీ చూసుకొని ఇవ్వలేదు. ఇట్స్ ఓకే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నా. నెక్స్ట్ ఇయర్ బాగా దర్శనం చేసుకుందాం అనుకున్నాను అంతే. ఎందుకంటే మళ్ళీ వెళ్దాం అనుకున్నా బట్ టైం కుదరలేదు. ఎందుకంటే బాబుతో నాకు అవ్వట్లేదు, అందుకోసమే ఇంకా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం. ఇంకా షాపింగ్ అయితే ఉంటుంది కదా తిరునాళ్ళలో, ఆ షాపింగ్ అయితే చూస్తున్నాం అనమాట. పాపకి కొన్నాను అండ్ ఇంట్లోకి కావాల్సిన కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను అంతే. నాకు ఈ గురుగులు చాలా బాగా నచ్చినాయి, కానీ మా వారు తీసుకోలేదు. నాకు నీకెందుకు, నువ్వేనా చిన్నపిల్లవా, గురుగులు అడిగితే గుబ్బ పగిలిపోయిద్దు అని చెప్పి అన్నాడు. ఇంకా నేను సర్లే అని చెప్పి తీసుకోలేదు. ఏం చేస్తాను, కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. గురుగులు కొనుక్కోవడానికి చిన్నపిల్లది ఏంటి పెద్ద పిల్లది ఏంటి, కొంటే చాలు కదా, అంతే కదా. సర్లేండి, మీకు కూడా గురుగులు అంటే ఇష్టమా? నాకైతే గురుగులనే టెడ్డీ బేర్లనే చాలా ఇష్టం, కానీ కొనమంటే కొనలేదు. ఇంకా సరే అని చెప్పి వచ్చేసాము. ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అదంతా చూసేసుకొని మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ అండ్ షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.